కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. 10 బంగారు ఉంగరాలు 2 చైన్లు ఎత్తుకపోయిన ఎలుక. వామ్మో, ఈయనది మామూలు యాక్టింగ్ కాదు కదా. ఇదేం కక్కుర్తక్క, పెట్రోల్ కు డబ్బులు ఇవ్వకుండానే పోతావా? ఇది కదా భార్య ప్రేమ అంటే. భర్తలను కిరాయికి తీసుకుంటేందయ్యో, కిరాయి కొట్టు పని సెట్టు. ఈ నడుమ దొంగతనాలు బాగా ఎక్కువైపోతున్నాయుల్లా. ఆడోళ్ల మెడల బంగారం గొలుసులు తెంపుకపోయే దొంగ బడివేగాళ్ళు చాలా మందే మోపైళ్ళు. పట్ట పగటిలే బంగారం షాప్ల పడి బాజాప్తా తుపాకులు చూపెట్టి అందిన కాడికి ఎత్తుకొని పోతున్నారు. అయితే ఇక కర్ణాటకలో ఒక గోల్డ్ షాప్లో దొంగతనం జరిగింది. వెంటనే సీసీ కెమెరా చెక్ చేసిళ్ళు ఆ షాప్ ఓనర్లు. అండ్ల అవుపడ్డ దొంగను చూసి షాక్ అయ్యిండ్లు. ఇంతకు ఎవరా దొంగ చూస్తే మీరు సుత షాక్ అవుతారు. కర్ణాటక రాష్ట్రం తుమ్కూరులున్న ఒక బంగారం షాప్ లా దొంగలు పడ్డారు. 10 రింగులు, ఒక గోల్డ్ షైన్ ఎత్తుకపోయిండ్లు. షట్టర్ వలగొట్టినట్టు లేదు, తాళాలు విరగొట్టినట్టు లేదు. కానీ బాక్సులల్లుండే బంగారం మాత్రం మాయమైంది. వాటి విలువ 10 లక్షల అనుకుంటదట. మరి దొంగ ఏడికెళ్ళొచ్చిండు, ఎప్పుడు వచ్చిండు, ఎటు నుంచి పోయిండో తెలియదు. వెంటనే షాపులున్న సీసీ కెమెరా చెక్ చేసిండ్లు. అందులో వాళ్లకు దొంగలు ఎవరు అవుపల్లే. మరి నగలు ఎట్లా మాయమైనాయి అబ్బా అని మళ్ళోసారి సీసీ ఫోటేజ్ మొత్తం చెక్ చేసి కరెంటు షాక్ కొట్టినట్లు ఉలిక్కి పడ్డారు. ఉంగరాలు షైన్లు ఎత్తుకపోయే దొంగను చూసి ఊస్ని నువ్వానే అని ఆశ్చర్యపోయిండ్లు. ఎందుకంటే ఆ నగలు ఎత్తుకపోయింది ఒక ఎలుక. మరి దానికి సుత బంగారం మీద మోజు పెరిగినట్టున్నది. షాపు మూసేసి ఎటోళ్ళటు పోయినాక బాక్సులల్లున్న ఉంగరాలు షైన్లను ఎత్తుకపోయి అదుండే బొరియాల దాచిపెట్టుకున్నది. ఇక ఎంటనే ఆ బొరియాను దవ్వి యుత్తే ఉంగరాలు షైన్లు బయటపడ్డాయి. ఓస్ని ఎలుక పాడగాను ఎంత ఆగం పట్టిస్తేవి కదనే మామూలా అని ఊపిరి పీల్చుకున్నారు ఆ షాప్ ఓనర్లు. ఇప్పటికే ఒక దిక్కు దొంగల భయంతో పరేషాన్ అవుతుంటే ఇక ఇప్పుడు ఎలుకలు కూడా దొంగతనాలకు ఎగబడితే ఏంది మా పరిస్థితి అని నవ్వుకున్నారు చుట్టుపక్కలుండే బంగారం షాప్ ఓనర్లు. కొట్టుకు పోయి సబ్బు కొంటే సబ్బు చేతికి వచ్చినాక డబ్బులు ఇచ్చి వెనకకు మల్లుతారు. హోటల్కి పోయి బువ్వ తింటే ముందుగానే టోకెన్ కొంటారు. పెద్ద హోటల్లో ఛాయ్ తాగినా, చిన్న హోటల్లో ఛాయ్ తాగినా ముందుగానే డబ్బులు ఇచ్చే తాగుతారు. ఒకవేళ దుకాణం ఓనర్ మర్చిపోయినా మనం గుర్తు చేసి డబ్బులు పట్టు అని చెప్పి షేట్లో పెట్టి వస్తారు కదా. కానీ గీడికి పోయి గీమేందు లగిట్లా చేసింది. అరరరే, కారు దంచుకనే పోయిండ్రు పో. మళ్ళా ఆగే ముచ్చటే లేదు, కనబడకుండా పోయింది కారు. మరి లచ్చలు పెట్టి కారు కొన్నాక పెట్రోల్ కొట్టించే దగ్గర ఎందుకు కక్కుర్తి చేష్టలు చేసిందో, వీళ్ళ తాత చుట్టం గిట్ల ఎవరన్నా వచ్చి కడతారని గిట్లా అనుకున్నదో తెలియదు గాని బిల్డప్ ఇస్తూ ఫోన్ మాట్లాడి బిల్లు కట్టకుండా వారిపోయింది. ఇక నీకేడ దొరుకుతారు? అట్లా పిలిస్తే వాళ్ళకి యాడ్ వినిపిస్తదే కాకపోతే సీసీ ఫోటేజ్ కి దొరికిపోయింది. స్టేషన్ల కేసు పెడితే పోలీసులు దేవులాడుతున్నారట. కానీ సూత్తనేమో పెద్దక్క చదువుకున్నామే లెక్కనే ఉన్నది. కాకపోతే కొంచెం బుద్ధి చూపెట్టి కొట్టించుకున్న పెట్రోల్ కు పైసలు ఇయ్యకుండా పత్త లేకుండా పోయింది. మరి బంక్ ఓనరే పైసలు బరాయించుకున్నాడో లేకుంటే ఈ అన్న జీతంలోకెళ్ళి కట్ చేసిండో తెలియదు గాని గిస్వంటోళ్ళు భలే మోపైతున్నారు పోన్రి లోకం మీద. కొంతమందికి ఖతర్నాక్ స్టంట్లు చేసుడు అంటే ఇష్టం. పెద్ద పెద్ద గుట్టలు ఎక్కుతారు, అంతెత్తు బ్రిడ్జిల మీద నుంచి కిందున్న నీళ్ళలకు దుంకుతారు. మనకైతే పానం జల్లు అంటది. కానీ వాళ్ళకి అదొక కిక్కు. అగో గట్లనే మహారాష్ట్రలో ఒక టూరిస్టు పెద్ద లోయ మీద ఆ వైరుకు ఊగులాడుకుంటూ పోతున్నాడు. నడిమిట్లకు పోగానే ఆ వైరు జామ్ అయిపోయింది. దాంతో నా టూరిస్టు అక్కడిని అటకాయించిపోయిండుల్లా. ముందుకు పోయేటట్టు లేదు, వెనకకి వచ్చేటట్టు లేదు. చాలా సేపటి దాకా అట్లనే వైరుకు యాలాడుకుంటున్నాడు. మరి లాస్ట్కి ఏమైందో చూడుండ్రి. వామ్మో, ఘోరమైన సిచ్యువేషన్లోనే ఇరుక్కున్నాడు కదా గీ టూరిస్ట్ అన్న. అటు ఇటు కొండలు, నడిమిట్లేమో 3500 అడుగుల లోతున్న లోయ. ఆ లోయ మీద వైరుకు గబ్బిలం లెక్క యాలాడుతున్నాడు గీ అన్న. అది గనక దిగేనా అంటే ఇక అంతే సంగతులు. మరి ఇప్పుడు ఎట్లా? ముందుకేమో పోయేటట్లేదు, వెనకకేమో వచ్చేటట్లేదు. కిందికి చూస్తేనేమో కళ్ళు తిరుగుతున్నాయి, పెయ్యంతా సల్ల చెమటలు పడుతున్నాయి. ఇక తన పని అయిపోయింది అనుకున్నాడు ఈ టూరిస్టు. అప్పుడే జిప్ లైన్ ఆపరేటర్ ఒక ఆయన మెల్లగా వైరు మీద నడుచుకుంటా
వచ్చి ఈ అన్నను తనతోనే అవతలికి గుంజుకపోయిండు. హాలీవుడ్ సినిమా లవ్ పడితే ఇగిస్వంటి రెస్క్యూ ఆపరేషన్లు. ఇక మొత్తానికైతే ఆ అన్న గండం నుంచి గట్టెక్కిండు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మరి ఆ జిప్ లైన్ ఎందుకట్లా నడిమిట్లా అయిపోయిందంటే టెక్నికల్ ప్రాబ్లం అని అంటున్నారు ఆపరేటర్లు. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ముందే చెక్ చేసుకోవాలి కదా అని అంటున్నారు అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే టూరిస్టులు. పక్క షెల్పులో నా బట్టలు కూడా ఉన్నాయి, మడత పెట్టి జరా. మడతల ముఖం వేసుకొని మడతలు పెట్టమంటున్నావు నన్ను? ఇప్పటి నుండి ఈ రాజేష్ గారు ఏ పని ఉత్తగా చేయడు. నేను పని చేయాలంటే నన్ను కిరాయికి తీసుకోవాలి. కిరాయి కొట్టు, పని సెట్టు. కంకర్రాయి ముఖం వేసుకొని కిరాయి ఏందిరా కంతిరోడా? అసలు నేను ఏడికి పోతున్నా మాలం తెరకు, నా వాల్యూ ఏందో మాలం తెరకు. లాత్వియానా లయన్ ఇక్కడ లక్షలు సంపాదించబోతున్నా. లక్షలా? ఎట్లా? యూరప్ దేశం లాత్వియాల గంటల లెక్కన భర్తలను కిరాయికి తీసుకుంటున్నారట. నేను కూడా కిరాయికి పోదామని చెప్పి ఇగో మొత్తం సెట్ చేసుకుంటానా. భర్తలను కిరాయికి తీసుకుంటున్నారా? అక్కడ ఆడోళ్ళు 98% మంది ఉంటే మొగోళ్ళు ఉత్తర 2% మందే ఉన్నారట. ఆఫీసులు ఫ్యాక్టరీలలో ఎక్కడ చూసినా శికలే కనిపిస్తున్నాయట తప్పితే మొగోళ్ళు మచ్చుకు కూడా కనిపిస్తలేరట. మంచిదే కదా, మీ మొగ పురుగులు లేకుంటే ఏ తలకే నొప్పి ఉండదు మా ఆడోళ్లకు. ఉన్నప్పుడు తెలియదు విలువ అన్నట్టు ఆడ అనుభవించేటోళ్ళకి తెలుస్తుంది బాధ ఏందనేది. అరే సరదాగా మాట్లాడదాం, జోకులు వేసుకుందాం, ఎటన్నా బయటికి పోదామంటే ఆడోళ్ళు తప్పితే మొగతోడే దొరుకుతలేదట అక్కడ వాళ్ళకు. అయితే మాత్రం కిరాయికి తీసుకురుడేంది గలీజ్గా? అట్లా కాదు, ఇప్పుడు ఇంట్లో కరెంటు పని, ప్లంబింగ్ పని, ఏదైనా ఫిట్టింగ్ పని ఉన్నదనుకో, ఇట్లాంటి వాటిని ఆడోళ్ళు చేసుకోలేరు కదా. అందుకని గంటల లెక్కన భర్తలను రెంట్కి తీసుకొని వాళ్ళతో నా పని చేయించుకొని పని అయిపోయిన తర్వాత వాళ్ళకు రెంట్ ఇచ్చేస్తున్నారట. గంటల గలీజ్ ఏమున్నది? అయితే దాన్ని భర్తల కిరాయి అనరు, పని మనుషుల కిరాయి అంటారు. అంత సీన్ లేదులే. ముచ్చట్లు పెట్టేదందుకు, షికార్లకు పోయేటందుకు కూడా కిరాయికి తీసుకుంటున్నారట భర్తలను రెంటే హస్బెండ్ పేరుతోటి. అసలే నన్ను జోకులు బాగా చేస్తావు అంటుంటారు కదా మనోళ్ళు. ఆడికి పోయి ఇట్లనే కుళ్ళు జోకులు ఒక 4 వేసింది అనుకో, మంచిగా నవ్వుకుంటారు. ఫారెన్ పైసలు మస్తు సంపాదించుకొని వస్తా. నవ్వుతారు, నిన్ను చూస్తేనే నవ్వొస్తుంది కదా వాళ్ళకు. అయినా భర్త కావాలంటే పెళ్లి చేసుకోవాలి గాని ఈ కిరాయిలేంది పిచ్చి కాకుంటే? చేసుకునేటోళ్ళు బయటి దేశం పిలగాలని చేసుకుంటున్నారట మంచిగానే, గానీ చాలా మంది ఈ రెంటే హస్బెండ్ కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అసలు మొగోళ్ళు ఎందుకు తక్కువ ఉన్నారా? వరల్డ్ అట్లాస్ సంస్థ చెప్పిన దాన్ని బట్టి లాత్వియాలో ఉండే మొగోళ్లకు ఎక్కువ మందికి ధూమపానము, ఈ మందు తాగుడు, ఇటువంటి షెడ్ అలవాట్లు బాగుండేపటికి ఆరోగ్య సమస్యలు తొందర వచ్చి చాలా తక్కువ ఏజ్లోనే జీవిడుస్తున్నారట. అయ్యో సర్లే గాని వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలని కానుంచి? అసలు నువ్వు పోతే కదా తెచ్చేదందుకు. అబ్బచ్చా, అంటే నువ్వు లీవ్ ఇస్తే తప్ప నేను పోలేను అనుకుంటానవా? లాత్వియాకు పోతా, లచ్చలు సంపాదించుకొని వస్తా. పెద్దమ్మ ఇన్నాం కదా, ఈడట ఏడుకో పోయి భర్తగా కిరాయికి పోతాడట. ఇంకా మా అమ్మకెందుకు ఫోన్ చేసినావు ఇప్పుడు? భర్త కావాలనుకుంటున్నావు కదా, పెద్దమ్మ అయితే నీ పెళ్లి బాగా చేస్తదని. అసలు నీకు ఏ ముచ్చట్ల జోక్ చేయాలో తెలిసిపాడు కదా. ఆయన నేను అమ్మకి చెప్తా కదా, అమ్మా నేను వార్త చెప్పేటందుకే ఇదంతా చేసినా అని. చెప్పు నమ్ముతే సరే, లేకుంటే లాగి ఒక్కటిస్తే లాత్వియాలనే వాడితో పోయి లేందో పెంట పెట్టినావు. కానీ ఏం చిత్రముల్లా పాడయి భర్తలను గంటల లెక్కన కిరాయికి తీసుకునుడేంది, దీనికోసం యాపుల్లో బుకింగ్ చేసుకునుడేంది? రేపట్ల ఇంకేం వింతలు చూడాల్సి వస్తుందో కదా పాడయి. ఇయాల రేపు కొందరు ఆలుమగలు చిన్న పంచాదులకే ఇడుపు ఖైదం గదే విడాకుల దాకా పోతున్నారు. కానీ వెనుకటోళ్ళు అట్లా కాదు కదా నొల్ల. ఎన్ని ఇక్కట్లు వచ్చినా ఓడ్చుకొని ఒకరికొకరు తోడుగా నీడగా నిలుస్తున్నారు. అగో అట్లాంటి ఒక జంట ముచ్చట్నే ఇది. మరి ఇంతకు ఏం చేసిర్రాలనేది చూడుండ్రు మీరే. అరేవ్వా, నడవలేక అవస్థ పడుతున్న హస్బెండుని ఈపున చిన్న పిల్లగాళ్ళను కదా గుర్రం ఎక్కించుకున్నట్టు ఎక్కించుకొని తీసుకుపోతున్నది ఈ అవ్వ. గిడ గేటు కడ పట్టాలు దాటంగా దించింది. మళ్ళీ ఆయన నిలబడలేకపోతున్నాడు ఎక్కువ సేపు అని ఎంటనే భుజాన చేతులేసుకుని సపోర్ట్ ఇచ్చింది. ఎంటనే మళ్ళా నడుముకు ఎక్కించుకొని పట్టాలు దాటుతున్నది. మరి ఇది ఎక్కన్నో ఏమో గాని తొవ్వంట పోయేటోళ్ళు వాళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి మస్తు మంది తారీఫ్ చేస్తున్నారు ఈ అవ్వను. అసలు ఈ జనరేషన్ పిల్లగాన్లు చేస్తారా అనుల్లా? ఇట్లా చిన్న జ్వరం వస్తేనే
ఏ నీ జనం మాకు అంటిస్తావా ఎట్లా పోయిగా రూమ్ లో వండుకపో నువ్వు అని పంపుతారు. అటువంటిది కల్మషం లేని ఇళ్ళ ప్రేమను చూస్తుంటే ముచ్చట అనిపిస్తున్నదిలే. ఆషాఢం శ్రావణం వచ్చిందంటే కొన్ని జాగల్లా చెట్ల తీర్థాలకు గదే వనభోజనాలకు పోతుంటారు, కొన్ని జాగల్లా బోనాలు నడుస్తుంటాయి, కొన్ని జాగల్లా ఉపవాసాలు ఒక్క పొద్దులు పడుతుంటారు, పూజలు చేస్తుంటారు. కానీ ఎవరు ఎక్కడ ఏం చేసినా మన గోదావరి జిల్లాలో మాత్రం ఎప్పుడెప్పుడు పులస శాప వలల పడుతుందా, ఎప్పుడెప్పుడు వండక తిందామా అన్నట్టు లొట్టలేసుకుంటా చూస్తుంటారు. అట్లా చూస్తుండగానే ఈ ఏడాది ఫస్ట్ శాప పడనే పడ్డది వలల. మరింతకు ఎంత కమ్ముడు పోయిందో ఏందో చూద్దాం పాండ్రి. కోటిపల్లి నుంచి వచ్చిందండి మొదటి చేప. ఫస్ట్ గుంటర వచ్చింది 15,000. ఎవరన్నా ఒక 20 రూపాయలు ఇస్తే చెప్తాం. పాట జోరుగానే నడుతున్నది కదా. మొత్తానికైతే కిలంబావు పులుస 15,000 కమ్ముడు పోయిందుల్లా. ఇగియల్లా చుట్టుముట్టున్నోళ్ళందరూ కొన్నోళ్ళ ఇంటి ముఖాన్ని చూస్తారేమో లొట్టలేసుకుంటా. మరి అసలే పులస గురించి పుట్టెడు సామెతలు చెప్తారాయ మనోళ్ళు. పుస్తెలమ్మైనా పులస కొనాలే అంటారు, చేపలందు పులస శాప వేరయ్యా అంటారు, పులసల్లల్లా గోదావరి పులస టేస్టే వేరప్ప అని అంటుంటారు. మరిగా ఆ టేస్ట్ గురించి తిన్నోళ్ళకే తెలవాలే గాని పులస రేటుల్నే కాదు దాని కథల కూడా పెద్దదే. మనకడి చేపలు కావివి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సముద్రాలలో ఉంటాయి ఎక్కువ. ఆ నుంచి ఇక ఆషాఢం శ్రావణంలల్లా ఎర్రని రచ్చయ్యాల సముద్రానికి ఎదురు ఇదుకుంటే గుడ్లు పెట్టేతందుకని మన గోదావరి జిల్లాలకు వస్తాయి. అగ్గో అప్పుడు దొరకబట్టి మంచిగా పులుసు పెట్టుకొని తింటుంటది నా స్వామి రంగా. హిల్సా హిల్సా అనాల్సిందే తినుకుంటా. హిల్సా అంటే పులుసా శాస్త్రీయ నామం లేన్రి. మరి ఆ లెవెలో కొన్నోళ్ళు గాని జరా జిట్టి దింపేసుకోనరులా. అందరి కళ్ళు మీ మీదనే ఉన్నట్టున్నాయి. కానీ ఏదో ఒకనాడు పులస వండుకొని తినాలే. వేడి వేడి టిఫిన్స్ అండి, రావాలి బాబు రావాలి. బోండా, ఇడ్లీ, బేగం బజార్ దోశ, ఊతప్పం, స్పెషల్ వడ. అగో స్పెషల్ అని అంత ఒత్తి పలుకుతున్నావు. అంతగానో స్పెషల్ ఏమున్నదమ్మో వడలా అనుకుంటున్నారా? అది చెప్తే కాదు కానీ చూస్తేనే తెలుస్తుంది. కానీ పొరపాటున కూడా తినే ప్రయత్నం అయితే చేయకుండ్రి జరా. ఇగో ఇదే ఆ స్పెషల్ వడ. మామూలుగా అందరూ వెజ్ తోటి వడ చేస్తారు, కానీ ఈడ నాన్ వెజ్ వడలు దొరుకుతున్నాయట. అట్లా దొరికిన అద్భుతమే ఇది కాక్రోచ్ వడ. బొద్దింకనే నూనెల గోలి జీవిడిచి వడపిండిల పీనుగై పడున్నది ఇట్లా. మరి అది ఉన్నదిక్కే సుంచున్నది. చేతోటే ఉంచిన్రో లేకుంటే నోటితోటే కొరికిన్రో కదా పాడై అన్నట్టిది. ఎక్కన్నో ఏందో గీ అన్న చెప్తున్నాడు నుండి. ఇంటికి పోయి పార్సల్ ఓపెన్ చేయగానే వడతో పాటు బొద్దింకండి ఏంటి నచ్చి ఆ యజమానాన్ని ప్రశ్నిస్తే ఇప్పుడు ఏం చేయమంటావు అని దురుసుగా మాట్లాడుతూ మమ్మల్ని బెదిరిస్తున్నాడు. జైత్యాల జిల్లాల ముచ్చటిది. మరి ఏందని అడిగితే ఏమంటున్నాడన్న ఓటలైనా దీన్ని ఏం చేయమంటావు అంటే నేనేం చేయాలంటున్నాడు. మరి ఇంత పట్టి లేనోడు, ఇంత ఒక వ్యవస్థ మీద అవగాహన లేనోడు ఈ దంద చేసుకోడు ఎందుకు? ప్రజల ప్రాణాలతో చిరగలవడం ఎందుకు? వర్షాకాలం పురుగులు వస్తాయి అంటుండు. వర్షాకాలం పురుగులు వస్తే దంద బంద్ చేసుకో. ఓర్ని ఆనకాలం అయితే అడ్డమైన అన్ని వేసుక తింటారట్నా ఎట్లా? చైనా వల్లమా మనమేమన్నా పురుగులన్నీ గోలిచ్చుక తినేటందుకు? ఈ ముచ్చట మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కంప్లైంట్ అయితే పెట్టిండ్రట. మరి ఆ పురుగు ఎట్లా పడ్డదో పాడై గాని జర ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు పిండిలో ఏం పడుతున్నది ఏందని చూసుకోనరే హోటల్ అన్నలు. లేకుంటే మనుషుల పానాలతోటి ఆటలాడినట్టు అవుతుంది కదా. ఇదే తిండిని మిమ్మల్ని తినమంటే తింటారా? పబ్లిక్ అంటే బయటి బువ్వ కైవాడేటోళ్ళు చూస్తున్నారా? ఈ తాప ఏం కొన్నా గొంతులకు పోకముందే ఏమన్నా గోల్న ఏమో చూసుకోండి జరా జాగ్రత్త సుమి. 10,000 అవసరం ఉన్నదనుకో, ఒకటికి 10 సార్లు ఫోన్ చేస్తారు. అన్నం తిన్నావా అన్న? షాయ్ తాగినావా మామ? ఇలా ఏం కూరరా? గుడ్ నైట్ రా బాబాయ్, గుడ్ మార్నింగ్ రా చిచ్చా అని మెసేజ్లు పెడతారు. చిన్నగా ఒక 10,000 అడిగి ఇయ్యంగానే మాట మారుస్తారు. డబ్బులు ఇచ్చినోడు 100 సార్ల ఫోన్ కొట్టినా ఎత్తనే ఎత్తారు. గట్టిగా అడిగినామనుకో, చెల్ నువ్వు కాంకిచ్చినవురా అని ఫోన్లోనే డబ్బులు ఇచ్చినోడిని బండ బూతులు తిడతారు. చూస్తున్నాం కదా. అయితే నమ్మి అప్పిచ్చిన దోస్తుకు నోట్ల బంగారు రాళ్ళు కొట్టి నిండా ముంచిండు నిజామాబాద్ జిల్లాలో నమ్మక ద్రోహి ఫ్రెండు. ఇవే ఆ రాళ్ళు. అరే ఇదేంది రామసక్కదనాల బంగారాన్ని చూపెట్టి రాళ్ళు అంటున్నారు, ఇంకా మీదికెళ్ళి నోట్ల రాళ్ళు కొట్టిండి అంటున్నారు. అసలు ఏం జరిగిందంటే దోస్తు రమేష్ దగ్గర శ్రీనివాసు 1,30,000 బాకీ తీసుకున్నాడట. 10 రోజులలోనే ఫోన్ పే కొడతారా అని మాట కూడా ఇచ్చిండట. కానీ 10 రోజులు పోయినా నెల రోజులు గడిచినా ఫోన్ ఎత్తకుండేసరికి ఇక ఇంటికి పోయి గట్టిగా నిలదీస్తే, అట్లా ఒర్రకురా
జర గమ్ము నుండు నాకడ డబ్బులు లేవు. మొన్న గుప్త నిధులు దవ్వుకొచ్చిన దాంట్లో 2 రాళ్ళు తీసుకోమని ఇంట్లోకి పోయి 4 రాళ్లకు పచ్చ కలర్ వేసి నీ బాకీ తీరిందని ఇవి చేతిలో పెట్టి నమ్మించిండట. ఇక అంతే, ఇంకేమున్నది, తీసుకుపోయి కుదువ పెడదామని చూస్తే అప్పుడు అసలు బండారం బయటపడ్డది. ఇక పంచాదంతా స్టేషన్ కు ఏరింది. కానీ చూడుండ్రి, దునియా మీద ఎటువంటి మోసకారులు ఉన్నారో. అరే ఫ్రెండ్ బాధలున్నాడని డబ్బులు ఇస్తే రాళ్ళిచ్చి బంగారం అని చెప్పిండంటే ఇక ఏమనాలి చెప్పుండ్రి. లోకం మీద నమ్మక ద్రోహాలు ఎట్లా జరుగుతున్నాయో అర్థం చేసుకోండి. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.